చేనేత రంగానికి ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి సవిత ప్రకటించిన తాజా నిర్ణయాలతో చేనేత కార్మికులకు పెద్ద ఊరట లభించనుంది. చేనేతలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రస్తుతం సంబంధిత శాఖల ఆధ్వర్యంలో సమగ్ర సర్వే కొనసాగుతుంది. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు నెలకు సుమారు 800 రూపాయల వరకు, పవర్ లూమ్స్ యజమానులకు 1800 రూపాయల వరకు లాభం చేకూరనుంది. అందరికీ నమస్కారం అండి. మరి మహాత్మా జ్యోతిరావు పులే గారు ఈ సమాజాని కోసం, ముఖ్యంగా బడుగు బడిహీన వర్గాల కోసం, మహిళల కోసం ఏ విధంగా పోరాటం చేశారో మనందరికీ తెలుసు. మరి ఈ ఏప్రిల్ 11న 200వ జయంతి ఘనంగా మరి విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏప్రిల్ 11న జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి మహాత్మా జ్యోతిరావు పులే గారి ఆశయాల్ని కొనసాగిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఏదైతే మహాత్మా జ్యోతిరావు పులే గారి పేరు మీద ఉన్న బీసీ గురుకుల పాఠశాలలు కూడా మరి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజు కూడా మరి కొత్త గురుకుల పాఠశాలలు కూడా వారి పేరు మీద మరి 10 గురుకుల పాఠశాలలు కూడా స్టార్ట్ చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఏదైతే మహాత్మా జ్యోతిరావు పులే గారు ఆ రోజు మహిళల కోసం, విద్య కోసం ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారో అదే ఆశయాలను కొనసాగిస్తున్న వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి ఈ ఘనంగా ఈ 200వ మహాత్మా జ్యోతిరావు పులే గారి జయంతి 200వ జయంతి ఘనంగా మరి విజయవాడ నడి ఒడ్డున జరగబోతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, చాలామంది ముఖ్యంగా మరి బీసీ మంత్రులు కావచ్చు, ఇతర మంత్రులు కూడా పాల్గొని, ముఖ్యంగా బీసీ సంఘాలు, బీసీ కులస్తులు అందరూ కలిసి ఈ పండుగ రంగరంగ వైభవంగా జరుగుతుంది. బీసీ రక్షణ చట్టం గురించి మొన్నటి రోజు చెప్పాము. మరి సెంట్రల్కి పంపించాలి, సెంట్రల్కి కూడా పంపిస్తున్నాం. మేడం, జగన్ నిన్న కూడా తాడేపల్లి గుడి నేతలతో మాట్లాడుతూ తన పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, పాదయాత్ర స్టార్ట్ అయితే చంద్రబాబు రోజు ఒక సినిమా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపించడం కాదండి, ఎందుకంటే మొన్నటి రోజున 5 కోట్ల ప్రజల కళ నెరవేరింది. చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపించేంత స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. క్లారిటీగా ప్రజలందరూ క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి హీరో ఎవరో, విలన్ ఎవరో ప్రజలు పబ్లిక్గా క్లారిటీగా చెప్పారు. ఈయన రోజుకో సినిమా కాదు, రోజుకో సినిమా ఆయనకే కనిపిస్తూ ఉంది. నేను అనేది 5 సంవత్సరాలు ఆయన చేయలేని పనులు ఈరోజు మేము చేస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా మేము అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని అమరావతి అన్నారా లేదా? మీ మీడియా సోదరులు కూడా ఉన్నారు. మరి గంటకో మాట, పూటకో మాట, మళ్ళీ ఈరోజు మళ్ళీ మావిగారిని అంటారు. పాదయాత్ర కాకపోతే పొరుల దండాలు పెట్టుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ప్రజలు ఈరోజు అభివృద్ధిని చూసి సంతోషపడుతున్నారు. ప్రపంచమంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తా, నేను రపరప నరుకుతా, నేను మావిగన్ అంటారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావడం లేదు. ఆయన గురించి మేము చర్చించిన పనిలా, మేము రెచ్చిపోవాల్సింది పన్ను మీద, అభివృద్ధి మీద మేము రెచ్చిపోతున్నాం. పోస్టర్లు కూడా వెలిసాయి ఇప్పటికీ జనంలే కాసే ఆ స్లోగన్ తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవహారం ముందుకు తీసుకెళ్ళి మేము కులాల మధ్య, ప్రాంతాల మధ్య మేము చిచ్చు పెట్టేవాళ్ళం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉనికి కోసం మొన్నటి రోజేమో 3 ముక్కలాట ఆడారు. ఆ రోజు మావిగాని గుర్తురాల జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు అమరావతి రైతులపైన ఏ విధంగా ప్రవర్తించారో, ముఖ్యంగా మహిళలపైన ఏ విధంగా ప్రవర్తించారో,
ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో మనం అందరం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరే రాష్ట్ర ప్రజల్లో ప్రతి గ్రామంలో కూడా జై అమరావతి జై అమరావతి చట్టబద్ధంగా ఈరోజు మరి రాష్ట్రంలో అమలుపరిచి మరి కేంద్రానికి పంపించడం, కేంద్రంలో లోక్సభలోను రాజ్యసభలోను బిల్లు పాస్ కావడం, యువతకు మహిళలకు రైతులకు అందరికీ మరి ఎవరైతే పెట్టుబడిదారులకు కూడా ఒక నమ్మకం, ఒక చట్టబద్ధంగా రాజధాని ఏర్పడిందని చెప్పి అందరూ ఆనంద బాష్పాలతో అభినందనలతో ముగ్గులేసి కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సంబరాలు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మావిగని అంటున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎవరో స్క్రిప్ట్ రాసిస్తున్నారు. స్క్రిప్ట్ రాసిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చదువుతున్నారు. సార్ వాళ్ళు రాసింది గవర్నర్కే కాదు, డిఎస్సి నోటిఫికేషన్ పిలిచిన తర్వాత ఎన్ని కేసులు పెట్టారో చూసాం. ప్రపంచ బ్యాంకుకు రాశారు, పెట్టుబడిదారులను బెదిరిస్తారు, కాంట్రాక్టర్లు భయపడిస్తారు, వ్యాపారస్తుల్ని భయపడిస్తారు, మరి ఎంప్లాయీస్ని కూడా బెదిరిస్తారు. బెదిరించడం వాళ్ళ పని. లెటర్లు రాస్తే రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉంది. 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేసాం, ఈరోజు ఈ రెండు సంవత్సరాల్లో మేము ఏం అభివృద్ధి చేసాం, ఏ శాఖలో డిపార్ట్మెంట్ మీద చర్చకు రావడానికైనా సిద్ధమే. మేము అసెంబ్లీలో కూడా చెప్పాం, రాపా జగన్మోహన్ రెడ్డి గారు మీ పులివెందుల సమస్య గురించో లేకపోతే మీ రాష్ట్ర ప్రజల గురించో రండి చర్చిద్దాం మాట్లాడదామని. అసెంబ్లీకి రారు, వారి గురించి మాట్లాడే పనే ఉంది.